If they think I'm a monster, I'll... Can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. మన ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి ఒక ఛాలెంజ్ పెట్టాడు, ప్లీజ్ డూ MP40 యూఎస్పీ ఛాలెంజ్ అని. ఓకే, మనం చేసేద్దాం. ఎంతసేపు వెంటనే అయిపోగొట్టేద్దాం ఒక్క మ్యాచ్లో. ఈజీనే లేండి. మనకి ఏదన్నా యూఎంపీ అట్లాంటివి అయితే కష్టం, కానీ సిఎస్లో మాత్రమే యూఎస్పీ వచ్చేది కాబట్టి సిఎస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మ్యాచ్ కలహారీ మ్యాచ్ అయితే వచ్చింది. ఈజీగా కలహారీ అయితేనేమి, నెక్స్ట్ అయితే బెరుంబా అయితేనేమి, ఏ మ్యాచ్ అయినా కానీ వెంటనే కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, చూసుకుందాం MP40 వచ్చిందో లేదో. వచ్చేస్తుంది, ఈజీగానే ఉంది MP40 అయితే ఫస్ట్ మ్యాచ్లోనే. కాకపోతే మనం వేరే గన్స్ ఏం తీయకూడదు కాబట్టి యూఎస్పీ 2 కానీ తీయట్లేదు. కేవలం యూఎస్పీ ఇంకా MP40 రెండు, ఆ రెండు గన్స్ ఇంకేం వాడం. ఈ కటానా ఒకటి అంతే. ఓకే, ఎవరు అయినా అంత దూరం నుంచి యూఎస్బీతో కొట్టాలంటే కష్టమే. 5-6 పడుతుంది. పర్లా అయినా కొట్టేయచ్చు, భూయానే ఖచ్చితంగా. ఒక్క మ్యాచ్, ఒక్క రౌండ్ అంతే, తర్వాత అంతా ఇంకా ఈజీ. ఓకే, నీ కటానాతో నరికేస్తా వదలను. ఓకే అయిపోయాడు. అమ్మాయి కిల్లు మనదే. ఓకే, అక్కడ అరే వాడిని కానీ వేస్తారు, ఇంకొక్కడు మిగిలాడు. మీరు వేసేయండి లేరా వాడిని కానీ, నేనేం చేస్తాను, ఇన్ని చంపుకుంటా హాయిగా. ఓకే, సైతర్ వాడు తీసుకెళ్ళిపోయాడు. మనం తీసుకుందాం అనుకున్నాం, ఆలోపే వాడు వేస్తాడు. కటానా ఉంది, కటానా వాడతా, ఎందుకంటే అది గన్ను కాదు కాబట్టి వాడేయచ్చు. MP40 వచ్చింది, ఇంకా చాలు. ఇది MP40 లాంగ్ రేంజ్ కదా, ఎట్లా కొంచెం కష్టమైపోద్ది. లాంగ్ రేంజ్ ఏమో ఉండదు, షార్ట్ రేంజే కాబట్టి కొంచెం చూసుకొని ఆడాలి, లేదంటే అయిపోతాం. ఒక్కటే ఏటు, ఇంకా మనం అసలు దొరకం. మన హెడ్ ఎక్కడికో వెళ్ళి పడుతుంది దూరం నుంచి కొడితే. ఓకే, ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. నాకు తెలిసి లాంగ్ రేంజ్ నుంచే కొడతారు ఈ మ్యాప్లో. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం లాంగ్ రేంజ్కి, షార్ట్ రేంజ్ ఫైట్లు జరగవు అంత ఈజీగా. ఓకే, అక్కడెక్కడో ఒకడు ఉన్నాడయ్యా, వాడి దగ్గరికి వెళ్ళి కెలుక్కుండే కంటే సైలెంట్గా ఇక్కడ 2 సెకండ్లు అట్లా కూర్చుంటే దొరకరండి. ఇది ఇటే ఉన్నాడు ఒకడు. ఓకే, అయ్యా మ్యాక్సిమం పడ్డది ఇంకొంచెం. అరే ఈడవాడు రైట్ నుంచి. అయ్యో ఇప్పుడు కింద దిగడానికి కానీ లేదు. అమ్మాయి మనూరు కొట్టేస్తున్నాడులే వాడిని. సూపర్. ఇక్కడ ఈయన్ని ఎట్లా చంపాలి? ఈడైతే ఇక్కడే ఉన్నాడు, అర్థమవుతుంది. అయ్యా అటట్ నుంచో కొట్టాడు. షిట్ మ్యాన్, చచ్చిపోయామయ్యా. ఈ రౌండ్ పోయిందిలేండి, ఏం కాదు. ఓకే, వీడు కాపాడుతాడు అన్న నమ్మకాలు ఉన్నాయి కొంచెం అట్లా. అబ్బో ఉండదులేండి, కుదరదు నాకు తెలిసి. వీడు మనల్ని కాపాడడం అస్సలు కుదరదు. వీడు ఒక్క ప్రిఫరల్తో ముగ్గురిని, నాకు తెలిసి వాడు రివైవ్ ఇస్తారు. వాడికి ఇవ్వట్లేదేంటి ఇంకా రివైవ్. ఓకే, కిల్ అయితే వచ్చింది. 1 vs 2 ఛాన్సెస్ అయితే పెరిగాయి. 90% వీడు కొట్టేయచ్చు, ఒక్క 10% వీడు అయిపోయాడు. కరెక్ట్ సైడ్కి వచ్చి చూపిస్తున్నాడు వాడు మొహం మొత్తం. అబ్బో వీళ్ళెవరో పెద్ద ప్లేయర్లే. అయితేనేమి మన గేమ్ ప్లే మనకుంది, మనం ఆడేస్తాం. అయ్యా MP40 రాలేదయ్యా ఈ రౌండ్. సో మనం ఈ రౌండ్ అంతా యూఎస్పీతోనే ఆడాలి. షాక్ అయిపోతారు ఇంకా మన ఫ్రెండ్సే. ఇటు ఉన్నోళ్ళే మా టీంలో వాళ్ళే షాక్ అవుతారు, ఏంటి ఇదేం కనుక్కోనట్లా. ఇప్పుడు ఈ రౌండ్ ఓడిపోయినా కానీ నెక్స్ట్ రౌండ్లో కొంచెం మనీ వస్తాయి కాబట్టి వచ్చేస్తుంది ఈజీగానే. ఇంకంతా ఒక 1000 రావాలి, MP40 రావాలంటే వచ్చేస్తాయి ఈ రౌండ్లో. ఈ రౌండ్ ఏదో ఒకటి గెలిస్తేనే బాగుంటుంది, ఓడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి మీరే.
అయినా ఈ రౌండ్లో బాగానే కిల్స్ రావు, అది కన్ఫర్మ్. కానీ ఏదో చిన్న ఆశ, ఒక్క కిల్ అన్న వస్తుందా అని. వచ్చారు ఎనిమీస్, అద్దో అక్కడే. సరే, ఈ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో, ఏ రౌండ్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అట్లానే మన తెలుగు వార్ గేమింగ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కానీ చేయండి. మళ్ళీ అసలు మాట్లాడుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. ఒక యూఎస్పీతో కిల్ కొట్టచ్చు, రాకపోతే వచ్చాడు. అబ్బా MP5 అంట, కానీ నేను తీసుకోకూడదుగా, సారీ. నెక్స్ట్ హ్యాండ్తో కానీ కొట్టచ్చా, ఎందుకులేండి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్లా ఉండాలి. ఓకే, వాడిని అక్కడి నుంచి కిల్ వేసి నీకు ట్రై చేసా. ఓకే, దొరకలా. మనోళ్ళ కాడ MP40 ఉంది, వీడి కాడ నాకు కాలే MP. M188 అంట, G18 అంట, కానీ మనం వాడకూడదు, తీసేస్తా వెంటనే. ఇప్పుడు ఏం చేస్తాం, వాడకూడదుగా గన్స్ రండి. ఓకే, ఈ రౌండ్ కానీ కొట్టేసా, ఈజీగా వస్తుంది. అగ్గి నాకు MP40, ఇంక అయిపోయారు వీళ్ళంతా. ఓకే, మనమైతే MP40 తీసేసాం. నాకు తెలిసి ఈసారి ఒక్క కిల్లు కొట్టినా ఎక్కువే, ఎందుకంటే MP40 USP అంటే చాలా ఎక్కువ. మనం చాలా కష్టపడి ఆడుతున్నాం. అందులోనూ మనం ఇప్పుడన్నా నార్మల్గా ఆడుతున్నాం అనుకుంటున్నారా? హీరోయిన్ సెకండ్ 20th స్టార్లో ఆడుతున్నా నేను. హీరోయిక్ 20th స్టార్ అంటే ఎంత పెద్ద ప్లేయర్స్ వస్తారు. అట్లానే చెప్పడం మర్చిపోయా, ఇదే మన గోయింగ్ టు హీరోయిక్ ఫస్ట్ ఎపిసోడ్ కానీ. ఎందుకంటే ఇంకా మనం వెంటనే హీరోయిక్కి వెళ్ళిపోతాం. దీని తర్వాత ఇంకా 5 మ్యాచ్లు, ఒక 2 ఎపిసోడ్లో ఏమో వస్తాయి. ఇంకా మనం ఎలైట్ హీరోయిక్లో ఉంటాము. సో ఇంకా ఎలైట్ హీరోయిక్ నుంచి గ్రాండ్ మాస్టర్ కదా నెక్స్ట్ పుష్. సో ఇంకా అయిపోద్ది. అబ్బా, మనల్ని కొట్టినోడిని కిల్ చేసాం. ఎమోట్ చేద్దాం ఆడికాడిపోయి, ఎందుకులేండి. వాడు కానీ మనలానే ప్లేయరే కదా. ఈడికాడు కానీ MP40 ఉంది, మనకి డబుల్ MP40 అయితే దొరికేసింది. హ్యాపీ. ఎక్కడబ్బా వీడు? ఓకే, మన వాళ్ళు వాడిని కానీ చంపేశారయ్యా. ఓకే, మంచిదే, మనకి ఎక్కువ స్ట్రెస్ లేదు. లైగర్ అంట ఈడవాడు మన టీంలో. ఓకే, మనమైతే నార్మల్గా కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుందాం. రిపేర్ కిట్స్ ముఖ్యం, ఎందుకంటే ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. EP వస్తుంది, మెడి కిట్స్ వస్తాయి. అంటే కొన్నిసార్లు అట్లా ఇస్తాడనమాట ఫ్రీ ఫైర్ CSలో. ఓకే, కొంచెం సౌండ్ తగ్గిద్దాం. వీడికి మనం రిక్వెస్ట్లు అట్లా మనీ ఉంటే కొంటాం, మనీ లేకపోతే పోరా అంటాం, అంతే, అయిపోయాయి. ఓకే, ఇక్కడ ఉండడం వేస్టే, కానీ ఒక్క 2 seconds అట్లా ఉండి ఓకే అటు వెళ్ళారనమాట. మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మనం కానీ వెళ్ళి కిల్స్ కొట్టేద్దాం పాండి. అబ్బా, వాళ్ళ మీద పడి కిందకు వచ్చా కాబట్టి నాకు HP అయితే పోలా, లేదంటే పోయే 30+ HP పోద్ది అసలైతే. ఓకే, గ్లూ వాల్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా వాడిని నాక్ చేశారు. వెనకాల ఉన్నారయ్యా ఎనిమీస్, వెనకాలకి వచ్చారా ఇప్పుడు వాళ్ళు ముందున్న. అయ్యో, ఒక్కడంట అయ్యా మిగిలింది. వాడు కానీ నాకు దొరుకుతాడో దొరకడో డౌటే. అట్లున్నారు, కరువులో ఉన్నారయ్యా వీళ్ళైతే. అసలు కరువులో అయ్యా అయిపోయింది. వాడు సర్లేండి, బూయా కొట్టేసాం లాస్ట్కి. వద్దా బ్రో, లాస్ట్కి నువ్వు చెప్పింది కంప్లీట్ చేసా ఛాలెంజ్. ఓకేనా? చూడండి, మనం హీరోయిక్ 20th స్టార్. మరి ఇంకా బాయ్ బాయ్.